వెల్కమ్ టు వ్యూ పాయింట్. అరటి ఆకుపై భోజనం చేయడం భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పండుగలు, శుభకార్యాలు, కుటుంబ వేడుకల సమయంలో అరటి ఆకులపై ఆహారం వడ్డించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పటికీ ఓనం, సద్య వంటి ప్రత్యేక విందులను అరటి ఆకులపై వడ్డించే పద్ధతి కొనసాగుతోంది. అరటి ఆకుల్లో సహజంగా పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గ్రీన్ టీతో పాటు అనేక మొక్కల ఆధారిత ఆహారాల్లో కనిపించే పోషక పదార్థాలు. వేడి ఆహారాన్ని అరటి ఆకుపై వడ్డించినప్పుడు ఈ పాలిఫినాల్స్ కొంతమేర ఆహారంలోకి చేరే అవకాశం ఉందని భావిస్తారు. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడటంతో పాటు జీవనశైలి సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. పర్యావరణ హితం. అరటి ఆకులపై భోజనం చేయడం అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్ధతిగా చెప్పవచ్చు. పెద్ద ఎత్తున పాత్రలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఆకులను శుభ్రంగా కడిగి నేరుగా ఉపయోగించవచ్చు. దీంతో పెద్ద కార్యక్రమాల్లో కూడా ఖర్చును తగ్గించుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ పరంగా కూడా అరటి ఆకులు ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. ప్రత్యేక రుచి, పరిశుభ్రత పరంగా కూడా అరటి ఆకులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. సాధారణ పాత్రలను సబ్బుతో కడిగిన తర్వాత కూడా కొన్నిసార్లు రసాయన అవశేషాలు మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అయితే అరటి ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత నేరుగా ఉపయోగించవచ్చు. వీటి ఉపరితలంపై ఉండే సహజమైన మైనపు పొర దుమ్ము, ధూళి సులభంగా అంటకుండా చేస్తుంది. అంతేకాకుండా అరటి ఆకులపై వడ్డించిన ఆహారానికి స్వల్పమైన సహజ సువాసన, ప్రత్యేక రుచి కూడా వస్తుంది. అందువల్ల భోజనం మరింత రుచికరంగా అనిపిస్తుంది.